ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ కు సంబంధించి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉండటంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలో తెలిపింది. కవిత కొంతకాలం నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ లైన్ దాటి కవిత పలు సందర్భాల్లో హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నారని గతంలో ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా కాళేశ్వరం రిపోర్టుపై స్పందిస్తూ హరీష్ రావు, సంతోష్ రావుపై నిన్న ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కవితపై చర్యలు తీసుకోవాలని మెజారిటీ నేతలు సూచించడంతో అందరి అభిప్రాయాల మేరకు కవితను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కవితపై సస్పెన్షన్ వేటు అయితే పడింది. బీఆర్ఎస్ అధిష్టానం కవిత వరుసగా కొనసాగిస్తున్నటువంటి వ్యవహార శైలి, చేస్తున్నటువంటి కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ అధిష్టానం యాక్షన్ తీసుకుందనే చెప్పాలి. సో వరుసగా కవిత చేసేటువంటి కామెంట్స్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉండడంతో బీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ అధినాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక కేటీఆర్కి సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్నారు, హరీష్ రావుకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్నారు, సంతోష్ రావుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. గతంలో జగదీష్ రెడ్డిపై కూడా కామెంట్ చేశారు. అలాగే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ కేసీఆర్కి ఉన్నటువంటి కోటరీ మొత్తాన్ని కూడా అవమానించేలాగా, అనుమానం వచ్చే రకంగా కామెంట్స్ చేశారు కవిత. పార్టీ కేసీఆర్కే విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే పార్టీ ఉంటే ఏంటి, ఊడితే ఏంటి అనేలాగా నిన్న ఆవిడ చేసినటువంటి కామెంట్స్తో బీఆర్ఎస్ శ్రేణులందరూ ఒకంత గందరగోళ ఆలోచన పరమైనటువంటి విధానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పార్టీకి నష్టం తీవ్రంగా చేసేటువంటి పరిణామం దాపరిస్తుంది కవిత వ్యాఖ్యల వల్ల అని శ్రేణులందరూ కూడా ఆలోచించుకుంటున్న క్రమంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ శ్రేణుల నుంచి కూడా బాహాటంగా ఎక్కువగా డిమాండ్ రావడంతో కవితను సస్పెండ్ చేయాలి పార్టీ నుండి అని వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం కూడా యాక్షన్ ప్లాన్ తీసుకుంది. కానీ ఈ యాక్షన్ కూడా కొంత ఇంకా ఆలస్యమైందనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాకపోతే కవిత ఇప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఈ సస్పెన్షన్ తర్వాత సస్పెన్స్గా మారింది. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత ఉన్నట్లుగా తెలుస్తోంది. సస్పెన్షన్ వార్త విన్న తర్వాత కాసేపట్లో మీడియా ముందుకు కవిత రానున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అయిన తర్వాత క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ తెలిపింది అధికారికంగా. ఈ నేపథ్యంలో కవిత కాసేపట్లో మీడియా ముందుకు రానున్నట్లుగా తెలుస్తోంది. కవిత తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? కొత్త పార్టీ పెడతారా? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవిని కొనసాగిస్తారా? లేదు ఎమ్మెల్సీ పదవి పార్టీ నుండి వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారా? రాజీనామా చేస్తారా? తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది? కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఏ బేస్ మీద పార్టీ పెట్టే ఆలోచన ఉంది? ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాసేపట్లో అయితే కవిత మనోగతం ఏంటి అనేది తెలంగాణ ప్రజానీకానికి తెలిసే అవకాశం ఉంది. రైట్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత కవిత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ లైన్ దాటుతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నుండి పార్టీకి తీవ్ర నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంది కవిత నుంచి అని తెలిసి కవితను క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రమంలో కాసేపట్లో కవిత సస్పెన్షన్కి గురైన తర్వాత
కవిత మీడియా ముందుకు రాబోతున్నారు కాసేపట్లో. కవిత మనోగతం ఏంటి, కవిత బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అయిన తర్వాత కవిత రియాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది, పార్టీ ఉంటే ఏంటి ఊడితే ఏంటి అనేటువంటి స్టేట్మెంట్స్ చేసినటువంటి కవిత నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నిన్న కూడా ఆమె వెనకేసుకు వచ్చిన క్రమంలో కేసీఆర్ దేవుడు, కేసీఆర్ ఎటువంటి తెలంగాణ ప్రజానీకం కోసమే పనిచేశారు, ఆయనకి డబ్బు ధ్యాస ఉండదు, తిండి ధ్యాస ఉండదు, ఏదే కుటుంబ ధ్యాస కూడా ఉండదు, తెలంగాణ ప్రజానీకం ధ్యాస ఒకటే ఉంటుంది అని స్టేట్మెంట్ స్టార్ట్ చేసినటువంటి కవిత నిన్న మరి ఈ రోజు కూడా అదే విధంగా కేసీఆర్ బాపు వ్యాఖ్యలని అంటే పొగుడుతూ చేసేటువంటి వ్యాఖ్యల్ని కేసీఆర్ వెంటే ఉంటారు తెలంగాణ ప్రజానీకం అనేటువంటి వ్యాఖ్యల్ని కంటిన్యూ చేస్తారా, మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ సస్పెండ్ చేసినటువంటి విధానాన్ని ఆమె ఏ రకంగా పరిగణించే అవకాశం ఉంది, ఆ విషయాన్ని ఆవిడ ఎలా తీసుకుంటున్నారు, ఎలా స్వీకరిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీడియా ముందు పెట్టే అవకాశం ఉంది. రైట్, 100 రోజులుగా కవిత చేసేటువంటి కామెంట్స్ సెన్సేషనల్గా మారాయి. తెలంగాణలో ఒక్క బీఆర్ఎస్ పార్టీయే కాదు, అన్ని పార్టీలు కూడా కవిత తీరు గురించి, కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి, చేస్తున్నటువంటి తీవ్ర విమర్శల గురించి చర్చించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. యావత్ తెలంగాణ ప్రజానీకం కవిత యొక్క విధానాన్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ యాక్షన్ తీసుకుంది. సో దీనికి సంబంధించి కరుణాకర్ కాసేపట్లో ప్రెస్ మీట్ ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఇందాడు మీరు చెప్పారు. సో ఆ ప్రెస్ మీట్ ఎక్కడి వరకు వచ్చింది, ఈలోపు కవిత కూడా ప్రెస్కి అడ్రస్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది కాసేపట్లో. సో అప్డేట్స్ ఏంటి? సునీల్, మనం ఉదయం నుంచి చూస్తున్నాం, ఉదయం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కాసేపటి క్రితమే జేఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక కవిత ఏం చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీలో రెస్పాన్స్ ఎట్లా ఉంటుందన్న దానిపైనే కొంత పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు కవిత మరి కాసేపట్లో తన సస్పెన్షన్ సంబంధించి స్పందించే అవకాశం కనిపిస్తుంది. మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఒక ప్రకటన ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారన్న దానిపైనే కొంత సస్పెన్షన్ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో, సన్నిహిత వర్గాలతో కవిత ఆ మేరకు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీలో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజులుగా కవిత వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఆమె మాట్లాడుతున్న వ్యాఖ్యలు, చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. కవితపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి చాలా రోజులుగా పార్టీపై ఒత్తిడి వస్తుంది. కానీ నిన్న కవిత నేరుగా పార్టీ కీలక నేతలు హరీష్ రావు, సంతోష్పై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు నిన్నటి నుంచి కూడా పార్టీ ముఖ్య నేతలందరితో చర్చించిన తర్వాత, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇక చేసేది లేక కవితను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత దీనిపై ఎట్లా స్పందిస్తారు, ఎందుకంటే కేసీఆర్ కూతురు ఆమె, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు, తెలంగాణ జాగృతి ద్వారా కీలక కార్యక్రమాలు నిర్వహించారు. దాంతోపాటు ఆమె ఒకసారి ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటువంటి సమయంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంటే కవిత కూడా పెద్ద ఎత్తున ఇది ఊహించిన పరిణామమే అయినప్పటికీ కూడా కవిత పెద్ద ఎత్తున కొంత ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత ఈ సస్పెన్షన్ ఎట్లా తీసుకుంటారు, ఈ సస్పెన్షన్పై ఆమె ఎవరెవరిపై నిందలు వేస్తారు, ఎందుకంటే నిన్న నేరుగా హరీష్ రావును, సంతోష్ను ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు సస్పెన్షన్కు కారణాలు ఎవరు, సస్పెన్షన్ చేయడానికి కారణం ఎవరన్న దానిపై కూడా కవిత ఎవరెవరి పేర్లు చెప్తారన్న దానిపై కూడా కొంత ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తన సస్పెన్షన్పై కవిత మరికాసేపట్లో స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఆమె నేరుగా మీడియా సమావేశం పెట్టి దీనిపై స్పందిస్తారా, లేకపోతే ఒక ప్రకటన విడుదల చేస్తారన్న దానిపైనే పార్టీ వర్గాల కొంత చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఎమ్మెల్సీ పదవి కూడా కవిత రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవితకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఎమ్మెల్సీ పదవికి ఉన్నట్టు తెలుస్తుంది. జనవరి 4, 2028 వరకు కవిత ఎమ్మెల్సీ పదవి కాలం ఉంది. కాబట్టి ఇంకా 2.5 ఏళ్ల పదవి కాలం ఉండగానే కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సునీల్, రైట్, కరుణాకర్, అయితే కవిత నివాసం వద్ద ఒక ప్రక్కన జాగృతి నేతలందరూ కూడా అక్కడ గుమ్ముగూడుతున్నటువంటి పరిస్థితి, అక్కడికి సమీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయడంతో అందరూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సో కవిత నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అండ్ అలాగే కవిత ఒకవేళ పోరాటం చేయాల్సి వస్తే ఎవరి మీద పోరాటం చేస్తారనే విషయాన్ని జాగృతి నేతలు ఏమైనా చెప్తున్నారా?
ఖచ్చితంగా కవిత ఇంటి దగ్గర కొంత ఇప్పుడిప్పుడే జాగృతి నేతలు ఆమె అభిమానులందరూ కూడా కవిత నివాసానికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కవిత దీనిపై ఎట్లా స్పందిస్తారన్నదే ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది, అటు తెలంగాణ జాగృతి వర్గాలు కావచ్చు, రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ను మినహాయిస్తే కేసీఆర్ కుటుంబంలో కీలకమైన కేటీఆర్ను పరోక్షంగా టార్గెట్ చేశారు, నిన్న హరీష్ రావును సంతోష్ కూడా టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు కవిత ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, మళ్ళీ వీళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే తన సస్పెన్షన్కు కారణం ఎవరిపై ఆమె అబండాలు వేస్తున్నారు, తన సస్పెన్షన్కు కారణం ఎవరిపై వేలెత్తి చూపుతారన్నది కూడా కొంత పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవితకు మద్దతుగా బీఆర్ఎస్ అంటే తెలంగాణ జాగృతి వర్గాలు కావచ్చు, ఆమె అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకుంటున్నారు. కవిత ఏం చెప్పబోతున్నారు, కవిత ఎటువంటి పిలుపునివ్వబోతున్నారు, ఎటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి కవిత భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఆమె కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి, ఇటు తెలంగాణ జాగృతి వర్గాల్లో కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత నివాసానికి ఇప్పుడిప్పుడే తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముఖ్య నేతలంతా చేరుకుంటారు. మరి కాసేపట్లో కవిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారా, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఆమె కొంత మనస్తాపానికి గురయ్యారు, ఒక్కసారిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసేసరికి అంటే ఊహించిన పరిణామం అయినప్పటికీ అనూహ్యంగా జరిగిన ఈ పరిణామం విషయంలో కేసీఆర్ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కవిత కూడా భావించలేదని చెప్పి తెలంగాణ జాగృతి వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి చివరికి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కఠినమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో కవిత తన సస్పెన్షన్కు సంబంధించి ఎట్లా స్పందిస్తారు, నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా, లేదంటే ఏదైనా ఒక ప్రకటన ద్వారా ఆమె తన సస్పెన్షన్పై స్పందనను తెలియజేస్తారా, ఇదే సమయంలో కవిత ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ జాగృతి వర్గాలు ఇటువంటి చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఆమె ఎమ్మెల్సీ పదవి విషయంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్ అయితే జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఆవిడ చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ బాగా గుర్తొస్తున్నాయి. తను చాలా జగమొండినని, తన గురించి లేదంటే తనని ఎదుర్కొనేటువంటి వాటిని దేన్ని కూడా అంత తేలిగ్గా వదలను, మర్చిపోను, పోరాటం చేస్తాను, గెలిచి తీరతాను అనేటువంటి రకంగా ఆవిడ స్టేట్మెంట్స్ చేసింది జైలు నుంచి విడుదలైన సందర్భంలో. సో ఇప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి విధానానికి ఆవిడ కామెంట్స్ని ఇప్పుడు జత చేస్తే కరెక్ట్గా సింక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ఆవిడ స్టేట్మెంట్స్ ఆ విధంగా ఉండే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ కావచ్చు, ఆమె ఇటువంటి విషయాలు ఏం పట్టించుకోనని కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన వచ్చినప్పుడు తాను ఇంకొన్నాళ్ళు జైల్లోనైనా ఉంటాను కానీ ఇటువంటి ప్రతిపాదనకు ఒప్పుకునే ప్రసక్తే లేదు, తాను జైలుకు వెళ్ళడానికి కారణమైన బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రసక్తే లేదని చెప్పి ఆమె చాలా గట్టిగా మొండిగా చెప్పిన వ్యాఖ్యలను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మనం నిన్న కూడా హరీష్ రావు సంతోష్ను ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భంగా కూడా తన వ్యాఖ్యల వెనుక కానీ తన చర్యల వెనుక కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది, తన వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న వ్యాఖ్యలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. తాను ఎవరో ఆడిస్తే ఆడే తోలుబొమ్మను కాను, తన రక్తం కేసీఆర్ది, తన రక్తం తెలంగాణది, కాబట్టి తాను ఏదైనా సరే తను అనుకుంటే చేస్తాను, ఒకరి చెప్తే చేసే ఆ వ్యక్తిని కానని చెప్పి, ఒకరి చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తిని కాదని చెప్పి కూడా నిన్న కూడా కవిత చాలా కీలక వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత ఖచ్చితంగా తాను చేయాలనుకున్న పని ఖచ్చితంగా చేస్తుందని చెప్పే ప్రయత్నం నిన్న కూడా చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సస్పెన్షన్ వరకు వ్యవహారం వచ్చింది. కాబట్టి ఈ సస్పెన్షన్కు కారణం ఎవరని ఆమె నిందిస్తుంది, ఈ సస్పెన్షన్ పై ఎవరిపై నిందలు వేస్తుంది అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ముందు నుంచి కవిత చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ముందు నుంచి చెప్తున్నారు. ఆ దయ్యాలు ఎవరో ఒక్కొక్కరిగా రివీల్ చేసుకుంటూ వస్తుంది. ముందు కేటీఆర్ను పరోక్షంగా టార్గెట్ చేసింది, ఆ తర్వాత జగదీష్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసింది, ఆ తర్వాత నిన్న హరీష్ రావు సంతోష్లపై వ్యాఖ్యలు చేసింది. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది కేసీఆర్ కుటుంబ సభ్యులే ఇందులో ముగ్గురు ఉన్నారు. ముందుగా కేటీఆర్ను టార్గెట్ చేసింది పరోక్షంగా, తాను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరొకరి నాయకత్వంలో పనిచేయను అని చెప్పి పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు నిన్న చూసినట్లయితే తన కుటుంబ సభ్యుడే హరీష్ రావు కావచ్చు, సంతోష్ కుమార్ కావచ్చు, ఇద్దరిపై కూడా నిన్న టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు చేసింది. కేసీఆర్కు ఇటువంటి దుస్థితి, అది కూడా అవినీతి మరకపడడానికి కేసీఆర్పై సిబిఐ విచారణ వరకు వ్యవహారం వచ్చిందంటే అందుకు కారణమే హరీష్ రావు సంతోష్ అని చెప్పి చాలా స్పష్టంగా ఆమె ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ను ఇప్పుడు సస్పెన్షన్ కూడా కేసీఆర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అందుకు కారణం కేసీఆర్ సస్పెన్షన్ చేసే వరకు పరిస్థితికి ఎవరెవరు కారణం, తనపై ఎవరెవరు కక్ష కట్టారు, ఎవరెవరు తనపై కుట్ర చేశారు, ఇటువంటి అంశాలన్నీ కూడా కవిత మరొకసారి తన సస్పెన్షన్పై స్పందన సందర్భంగా ఆమె మాట్లాడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ కరుణాకర్, అయితే ముందు నుంచి కూడా కవిత స్ట్రైట్గానే ఎక్కడా కూడా దోబూచులాడకుండా స్ట్రైట్గానే విమర్శలు ఎక్కువ పెడుతూ వస్తోంది. అండ్ అలాగే ఎస్ మీరు అన్నట్లుగా కేసీఆర్ స్థాయి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఇంకెవరున్నారు, తర్వాత ఆ నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే ఆ స్థాయి నాయకుడు నాకు కేసీఆర్ తప్పితే ఇంకెవరు కనబడట్లేదు అని చెప్పి కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. సో ఫస్ట్ నుంచి కూడా ఒక్క కేసీఆర్నే ఆవిడ పొగుడుతూ వస్తున్నారు. మిగతా అనుచర
అనుచర గణాన్ని మొత్తాన్ని కూడా ఆవిడ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంటే దీని వెనక అంటే ఏంటి ఆంతర్యం ఏంటి అంటే ఏమని చెప్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు, ఎందుకు ఏం విమర్శిస్తున్నారు? ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. ముందు నుంచి కూడా కవిత కుటుంబ వ్యవహారంలో ఏమున్నప్పటికీ కూడా పార్టీలో మాత్రం కవితకు ముందు నుంచి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారు. ఆమెకు ముందుగా ఎంపీగా అవకాశం ఇచ్చారు. రెండోసారి ఎంపీగా అవకాశం ఇచ్చిన ఆమె ఓడిపోయింది. తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. పార్టీలో కానీ కుటుంబంలో కానీ కవిత ప్రాధాన్యం ఏమాత్రం తగ్గించట్లేదు. అయినా కవిత ముందు నుంచి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అసంతృప్తి ఏదైతుందో ఆమె జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. జైలుకు వెళ్ళొచ్చినప్పటి నుంచి కవిత వ్యవహారంలో కొంత మార్పు కనిపిస్తుంది. ఆమె తీరుతీరులో కొంత చేంజ్ కనిపిస్తుందని చెప్పి పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. దాంతోపాటు కేసీఆర్ కవితను సస్పెన్షన్ చేయడానికి మరికొన్ని కారణాలను కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఫామ్ హౌస్లో కేసీఆర్ కవిత అంశంపైనే సుదీర్ఘంగా కేటీఆర్ కావచ్చు మిగతా మాజీ మంత్రులు ముఖ్య నేతలతో కూడా చర్చిస్తున్నారు. కవిత అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై నిన్నటి నుంచి కేసీఆర్ తర్జన భర్జన కొనసాగుతుంది. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న సందర్భంలో కొంతమంది నేతలు కొన్ని విషయాలు గుర్తు చేసినట్టు మనకు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఏదైతే కవిత ముందుగా కేసీఆర్నే టార్గెట్ చేశారని చెప్పి నేతలు గుర్తు చేస్తున్నారు. అందులో ప్రధానమైన కామెంటు, గతంలో కవిత చాలా స్పష్టంగా 10 ఏళ్ల తెలంగాణలో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని చెప్పి స్పష్టంగా కేసీఆర్ పాలనను 10 ఏళ్ల పాలన ప్రశ్నించే విధంగా కామెంట్ చేశారని గుర్తు చేస్తున్నారు. దాంతోపాటు కవిత కేసీఆర్కు లేఖ రాసిన సందర్భంలో కూడా లేఖలో కూడా కేసీఆర్ వైఖరిని నేరుగా ఆమె ప్రశ్నించే పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. ఎంత కేసీఆర్ ఎవరిని కలవడు. దాంతోపాటు ఏవైతే సిల్వర్ జూబ్లీ సమావేశాల్లో పార్టీలో ముందు నుంచి పనిచేసి ఉద్యమంలో పనిచేసిన నేతలతో ఎందుకు మాట్లాడించలేదు అని చెప్పి కూడా ఆమె కేసీఆర్ను లేఖలో ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కవిత ముందు కేసీఆర్ నుంచి టార్గెట్ చేస్తూ వస్తూ ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, తన సోదరుడు కేటీఆర్ కావచ్చు, నిన్న కుటుంబ సభ్యులైన హరీష్ రావు, సంతోష్ కావచ్చు, ఈ విధంగా వరుసగా అందరినీ టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ కొన్ని రోజుల నుంచి కేసీఆర్ను వెనకేసుకొస్తున్నారు. కేసీఆర్ దేవుడే కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి కానీ లేకపోతే నిన్న కేసీఆర్ హిమాలయాలంత మహోన్నత వ్యక్తి ఆయన కాలిగొట్టి కూడా రేవంత్ రెడ్డి సరిపోవడం చెప్పి నిన్న కొన్ని రోజులుగా కేసీఆర్ను వెనకేసుకొస్తున్నప్పుడు కూడా కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లను టార్గెట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పార్టీ ముఖ్య నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కేసీఆర్ ఇటువంటి కీలకమైన కఠినమైన నిర్ణయం, ఎందుకంటే కవిత ఎవరో చిన్నపాటి లీడర్ కాదు, కవిత ఎవరో బయటి వ్యక్తి కాదు, ఖచ్చితంగా కవిత కేసీఆర్ కుటుంబ సభ్యురాలు, స్వయంగా కేసీఆర్ కూతురు. కాబట్టి కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా కేసీఆర్ ఇది కఠిన నిర్ణయమే అని చెప్పాలి. కాబట్టి ఇటువంటి కఠిన కీలక నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారంటే అది అన్ని అంశాలను పరిశీలించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇక చేసేది లేదు, పార్టీకి కవిత వల్ల రోజు రోజుకు ఇబ్బంది కలుగుతుంది, పార్టీకి నష్టం కలుగుతుంది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సునీల్. ఓకే కరుణాకర్, లెట్స్ సీ కాసేపట్లో అయితే కవిత నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుందా, లేదు కవితే డైరెక్ట్గా ప్రెస్ని అడ్రస్ చేస్తారా అనే విషయాన్ని అయితే చూడాలి. కాకపోతే కవిత నివాసం దగ్గర మాత్రం జాగృతి నేతలు, జాగృతి క్రియాశీల సభ్యులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వారందరూ కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కవిత నివాసం వద్ద అయితే జాగృతి నేతల నిరసనలు లేదా నినాదాలు మనకి కనబడుతున్నాయి. సో కాసేపట్లో కవిత మరి మీడియా ముందుకు వస్తారా, వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తారా, లేదా ప్రెస్లో సుదీర్ఘంగా ఏమైనా అడ్రస్ చేసేటువంటి విషయాలని మళ్ళీ నిన్నట్లాగానే ఏమైనా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా, తదుపరి కార్యాచరణను ఏమన్నా ప్రకటిస్తారా, ఎవరి మీద ఒకవేళ పోరాటం చేస్తాను అని అంటే కనుక ఎవరి మీద పోరాటం చేస్తారు, దేని మీద పోరాటం చేస్తారు, దేనికోసం పోరాటం చేస్తారు అనే విషయాలన్నీ కూడా కవిత స్పష్టం చేస్తారా అనే విషయం అయితే ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. కాసేపట్లో అయితే కవిత మీడియా ముందుకు రాబోతున్నారు.